హలో ఆల్, ఎలా ఉన్నారు? ఓకే, ఇదివరకు అంటే మిమ్మల్ని చూస్తే నవ్వు వచ్చేది, ఇప్పుడు భయం వేస్తుంది. ఆడియో ఫంక్షన్స్లో కూడా మీరు భయపెడుతూ మాట్లాడుతున్నారు. ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా? అలా అంటే నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పింది అయితే కరెక్టే కదా? అంతే కరెక్ట్. సో లాస్ట్కి మేబీ అదే అవుతుందేమో అనుకుంటున్నాను. దట్టు మీ ప్రీవియస్ మూవీ పొలిమేర 2 అంటే అందులో ఉన్న ట్విస్ట్ లాగే నాకు టెనెంట్ ట్రైలర్ చూస్తే ట్విస్టులు బాగానే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. అంటే ట్విస్టులు ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నారా స్టోరీని, లేదంటే ఎలా, అంటే ఏం డిమాండ్ చేసింది? ఫస్ట్ టైము సినిమాలో నాకు ఒక చిన్న లవ్ స్టోరీ, పెళ్ళి, ఒక వైఫ్, మదరు, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్తో కథ వచ్చింది. నాకు ఫస్ట్ టైం వచ్చింది కథ. ఓకే. స్టోరీస్ రెగ్యులర్గా దయ్యం కామెడీ అనో, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అనో, లేకపోతే సిన్సియర్ ఆఫ్ ఇది కథలు వస్తున్నాయి తప్ప జెన్యున్గా ఒక ఫ్యామిలీ, ఒక హీరోయిక్ కథ, ఒక మెయిన్ లీడ్, ఒక మంచి కథ అనిపించింది. భలే వినగానే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. వైఫ్తో లవ్, లేకపోతే పేరెంట్స్ తోటి, లేకపోతే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్తో, కలీగ్స్ తోటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక బుఫేలా అనిపించింది కదా చూడగానే. కదా భలే ఉంది అనిపించింది నాకు. సో అందుకని సెలెక్ట్ చేసుకున్నారు. జస్ట్ వినగానే బాగుంది అనిపించింది. అంటే నా ఒక్కటి క్యారెక్టర్ కదా, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అందరి క్యారెక్టర్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరు మన ఎస్తర్ కానీ, ఈ అమ్మాయి కానీ, మేఘా చౌదరి కానీ, ఇంకా చాలా అందరి క్యారెక్టర్స్ నా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను మెయిన్ అని చెప్తారు కానీ అందరూ అదే ఇంపార్టెన్స్. నాకు నచ్చింది కథ. ఓకే, బేసిక్గా రియల్ లైఫ్లో కూడా మీరు చాలా, అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన కాల్ కూడా దానికి అంటే మేబీ రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ, సో అంటే ఒక ఫాదర్గా, ఒక అంటే మంచి హస్బెండ్గా చాలా కేర్ తీసుకుంటారని విన్నాం. మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి, అంతేనంటారా? దట్టు మీరు లీడ్ రోల్స్లో ఉన్నవే హిట్ అవుతున్నాయి తెలుసా, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఈ కథ నాకు ఎందుకంటే ప్రతి కథ కొత్తగా ఉండాలి. అంటే ఇన్ని సంవత్సరాలు వచ్చి బోల్డ్ కథలు వచ్చి సేమ్ కథ రిపీట్ ఉంటుంది. ఒక కామెడీ కథ, దయ్యం కావాలంటే 2-3 రకాలు మార్చి కామెడీలు పెడతారు. కొత్తగా పాయింటే ట్విస్ట్గా కొత్తగా ఉంది అనిపించింది చాలా తక్కువ దొరుకుతాయి మనకి. ఇది వినగానే అబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ జస్ట్ 1%, నాట్ ఈవెన్ 1% ట్రైలర్. సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, సీరియస్లీ. ఎంతకీ అంటే ఎందుకు చంపారు ఆమెను మీరు, అంటే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని? అంటే మీరు ఎలా జడ్జ్ చేస్తాను చంపానని? ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ లేదు కానీ అంటే చూస్తే అలాగే ప్రూఫ్ లేకుండా చెప్తారు. ఎస్తర్ గారు ఆల్రెడీ ట్రైలర్ ఆవిడ అదే డైలాగ్ వేస్తున్నాను, ప్రూఫ్ ఉందా అని అడుగుతాను. అంతేనంటారు? ఆవిడంటే అదంతా ఇన్వెస్టిగేషన్లో పార్ట్. అది ఇంకా అందులో ఇంకా ఇన్వెస్టిగేషన్లో మొత్తం సినిమా చూస్తే మీరు షాక్, క్లైమాక్స్ వచ్చేసరికి మీరు వేరే రేంజ్కి వెళ్ళిపోతారు. మీరు తెలియకుండా కథ నెమ్మదిగా అలా వెనకాల సీట్లో కూర్చొని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ స్క్రీన్లో దూరిపోయి సినిమాలోకి వచ్చేస్తారు మీరు. ఓకే, ఆ రేంజ్ తీసుకెళ్తారు సినిమా. మీరు నరేషన్ కూడా చేస్తున్నారు తెలుసా, బాగా చేస్తున్నారు కదా.